హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో లాస్ట్ డే ఇదే ఓటింగ్కి. ఎస్, ఫైనల్ ఓటింగ్ ఇదే. మరి ఈరోజు రిజల్ట్ ఎలా ఉందని చూద్దాము. ఇదే రిజల్ట్ విన్నర్కి వస్తుందా లేదా చేంజ్ అవుతుందని ఒకసారి చూద్దాం. ఇక ఫిఫ్త్ ప్లేస్ చూసుకుంటే యాజ్ యూజువల్గా అవినాష్ ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. నాకు తెలిసి అవినాష్ది ఇంకేం మార్పు లేవు, ఓట్ల శాతంలో కూడా మార్పులు లేవు, అలాగే ఉంది. వేసిన వాళ్ళు వేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ వేరే వాళ్ళకి వేస్తున్నారు. ఆ తర్వాత ప్రేరణ. సో ప్రేరణ పరిస్థితి కూడా సేమ్ ఉంది. ఫోర్త్ ప్లేస్లో ఉంది ప్రేరణ. ఆ తర్వాత నబీల్ ఆఫ్రీది కూడా కొంచెం లైట్గా పెరిగింది తప్ప పెద్ద మార్పు ఏం లేదు. సో థర్డ్ ప్లేస్లో హీ ఈజ్ ఫిక్స్. అలాగే నిన్న చూసుకుంటే నిఖిల్ది గౌతమి సేమ్ ప్లేస్లో ఉంది. బట్ ఈరోజు నిఖిల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. గౌతమ్ జస్ట్ ఒక 1% ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, జస్ట్ 1%. ఈ 1%గా ఎవరు కూడా సంకలు గుద్దుకోవద్దు అభిమానులు. ఎందుకంటే ఇంకా వేయించండి. నైట్ 12 గంటల వరకు టైం ఉంది. సో కాబట్టి ఓట్లు ఇంకా వేయించండి. దాదాపు మనకు ఒక 17 గంటల టైం ఉంది కాబట్టి ఓట్లు ఇంకా ఎక్కువ వేయించండి. అలాగైతేనే మీ అభిమాన కంటెస్టెంట్ గెలిచే ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఉండదు. మీరు ఓట్లు వేయడం కాదు, గ్రూప్ ఓట్లు వేయించాలి, బల్క్ ఓట్లు వేయించండి. ఓకేనా? 1% ఎక్కువ ఉంది. మరి సేమ్ ఇదంతా సోషల్ మీడియా చాలా సెర్చ్ చేసి తీసిన ఓటింగు. మరి అఫీషియల్ ఓటింగ్లో కూడా చిన్న లీకులు అయితే వస్తూ ఉన్నాయి. గౌతమ్ కొంచెం లీడ్లోనే ఉన్నట్టు అన్న టైపులో వస్తూ ఉన్నాయి. మరి ఇలాగే ఉంటే విన్నర్ గౌతమ్ అవుతాడా లేదా కామెంట్ చేయండి. కానీ ఎవరు కూడా గివ్ అప్ ఇవ్వకుండా ఓట్లు మాత్రం వేయండి, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో బోర్లా పడే ఛాన్స్ ఉంది. ప్లీజ్, ఓకేనా? నిఖిల్ కానీ గౌతమ్ కొంచెం ఎక్కువ ఉన్నాడు కాబట్టి గెలిపించాలనుకుంటే గౌతమ్కి వేయండి, లేదంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేయండి. సో ఇది పరిస్థితి ఫ్రెండ్. మరి విన్నర్ గౌతమే అవుతారా లేకంటే నిఖిల్ అవుతారా అనుకుంటారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. బాయ్.